న్యూస్ ఏపీ నిజాలు నిర్భయంగా. ఇఫ్కో కిసాన్ సెజ్లో బుధవారం నిర్వహించిన మహానాడు భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని, మహానాడు నిర్వహించిన తెలుగుదేశం పార్టీని ప్రజలు తిరస్కరిస్తారని కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్న విషయాన్ని బీదా రవిచంద్ర ఖండించారు. 2024 ఎన్నికల సమయంలో కూడా కాకాని ఇదే విధంగా జిల్లాలోని 11 స్థానాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పారని, కానీ ఫలితాలు పూర్తిగా భిన్నంగా వచ్చాయని ఆయన గుర్తు చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా అన్ని నియోజకవర్గాల పరిస్థితిపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని రవిచంద్ర తెలిపారు. భవిష్యత్తులో 2029 ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినా జరగకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే నిర్ణయం అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేదానికి ప్రజలు సిద్ధమవుతున్నారు. మహానాడు పెట్టినా తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో తిరస్కరించబడుతుందనే విధంగా మాట్లాడారు ఆయన. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇదే జోష్యం 2024 జనవరి నుంచి జూన్ 11 దాకా చెప్పారు ఆయన. నా నాయకత్వంలో నెల్లూరు జిల్లా 10కి 10 సీట్లు, కందుకూరుతో కలుపుకుంటే 11 సీట్లని ఆయన జోష్యం ఫలించింది, మొత్తం తుడిచిపెట్టుకోబోయింది. భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా 10 సీట్లు గతంలో, ఇప్పుడు 9 హాఫ్ కూడా ఉన్నాయి. గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి మొత్తం ఉంది. కందుకూరు పార్లమెంట్లో ఉంది. ఆయన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, 11 నియోజకవర్గాలకి అధ్యక్షుడు కాబట్టి చెప్తున్నా, 11 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క నియోజకవర్గం కూడా గెలిచే అవకాశం లేదని చెప్పి 29 ఎన్నికల్లో డీలిమిటేషన్ అయినా, డీలిమిటేషన్ కాకపోయినా 11 అయినా, 16 అయినా, 13 అయినా, 14 అయినా అన్ని స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుంది. అందరికీ నమస్కారం. बाहर जितना भी हो पावर, अंदर ना आए शावर with Asahi waterproof windows. Please subscribe SS News AP.